గుడ్ల కోడి ఎలా వండడం ఈరోజు చూద్దాం. ఆయిల్ పోసుకొని బగారాకు దాల్చిన చెక్క లవంగాలు యాలకు బండపు కోళ్ళాక ఉల్లిగడ్డలు మిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేయాలి. పసుపు వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి తర్వాత గుడ్ల కోడి చికెన్ మంచిగా కడిగి ఇంటికాడ మంచిగా గమిరిచ్చి కట్టేసి ఇస్తారు. ఇక్కడ అట్లా ఉండదు, స్కిన్లెస్ వేసి ఇస్తారు. వేసి కలుపుకొని మూత పెట్టేయాలి. ఒక బగోన్లో నీళ్ళు పోసి ఇట్లా బగోన్ మీద పెట్టాలి మంచిగా పొగల దాకా. కుక్కర్ లేనప్పుడు ఇట్లా ఇట్లా పెడితే జల్దీ ఉడుకుతుంది. కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళా ఉడికేదాకా మూత పెట్టి 20 నిమిషాలు ఉడకబెట్టాలి. మంచిగా మరుగుతుంది. పీస్ ఉడికిందో లేదో చూసి, పీస్ అయితే మంచిగా ఉడికింది. ఉప్పు, కారపొడి, ధనియాల పొడి వేసి ఇక మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఉప్పు కారం మంచిగా ఉడికినాక గుడ్లు లివరు వేసి ఇక్కడ పక్క కలపదు, కలిపితే హెచ్చిపోతాయి, పలుగుతాయి గుడ్లు. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకబెట్టాలి. ఉడికినాక లవంగాల యాలకుల పొడి వేసి కొత్తిమీర వేసి దించడమే.